నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి, నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట, మంత్రి నాదెండ్ల మనోహర్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ సిన్హా ఏకగ్రీవ ఎన్నిక పట్ల తెనాలి నియోజకవర్గ బీజేపీ శ్రేణుల హర్షం. క్యాన్సర్ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా రోటరీ క్లబ్ అందిస్తున్న హెచ్పివి సేవలు అభినందనీయం, మంత్రి నాదెండ్ల మనోహర్. విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, వేసవిలో పలు అభివృద్ధి పనులు నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ శాఖల అధికారుల సమీక్షలు నేపథ్యంలో పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కళాక్షేత్రం పక్కన గల సివిఏపియు కార్యాలయంలో బుధవారం మంత్రి నాదెండ్ల మనోహర్ రెవెన్యూ, మున్సిపల్, మండల ప్రజా పరిషత్ విభాగాల అధికారులతో నియోజక అభివృద్ధిపై సమీక్షించారు. మున్సిపల్ కార్యాలయ నిర్మాణం, రక్షిత మంచినీరు, విద్య, వైద్యం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమదైన విజన్తో నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ నిర్ణయం తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కార్యాలయంలో 9 మంది రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారులు ఉంటారని, అభివృద్ధి, సంక్షేమ అంశాలపై అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 86 కోట్లు R&B పంచాయతీరాజ్ విభాగాల నిధులతో రోడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లలో నంది వెలుగు వరకు 4-వే రోడ్ల నిర్మాణం కోసం 10 కోట్లు శాంక్షన్ చేయించారన్నారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి కమిటీకి సబ్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా ఉంటారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అంశాలపై మెరుగైన నిర్ణయాలను అమల్లోకి తేవటం జరుగుతుందని అన్నారు. ప్రజలందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో తెనాలి నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో నిలపడం లక్ష్యంగా ముందుకు వెళ్దామని అన్నారు. ఈ సమీక్షలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సివిఏపీ యూనిట్ని ప్రత్యేకంగా స్వర్ణాంధ్ర లక్ష్యం కోసం 2047కి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అద్భుతంగా ఎదిగి భారతదేశంలోనే ఒక నంబర్ 1 స్థానానికి ఎదగాలి, దీనికి ప్రతి నియోజకవర్గం నుంచి సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, రెండు కూడా పోటీ పడి మరి ఇతర ప్రాంతాలతో కన్నా ఇంకా బలంగా మనం ముందుకెళ్ళడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, దీంతో పాటు ఒక నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక, వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో, లబ్ధిదారులకి సరైన సమయానికి సరైన రీతిలో అందుతున్నాయో లేదో అని దానిపైన కూడా అవగాహన చేసుకునే విధంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ కార్యాలయం ద్వారా తెనాలి నియోజకవర్గ ప్రజలకి 100% ఇంకా పారదర్శకంగా మేము చేసే ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఒక తపనతోటి పనిచేసే ఒక సిబ్బంది టీం ఏవైతే ఉన్నారో దాన్ని ఒక స్పెషల్ ఆఫీసర్గా మనం సబ్ కలెక్టర్ గారిని నియమించుకున్నాం. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ టీము ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, నేను కూడా వచ్చినప్పుడల్లా తెనాలికి ప్రత్యేకంగా ఈ కార్యాలయంలో అధికారులతోటి సమావేశం నిర్వహించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలు, జరుగుతున్న కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని మెరుగుపరిచే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలో దీనిపైన దృష్టి సారించి తప్పకుండా ముందుకెళ్తాం. సో రాబోయే 3 నెలల్లో తెనాలి నియోజకవర్గంలో అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజు కనెక్టింగ్ రోడ్లు కానివ్వండి, లేదా డొంక రోడ్లు కానివ్వండి, అదేవిధంగా R&B రహదారులు, ప్రధానమైన రహదారులు, మనకి గుంటూరు నుంచి హనుమానంపాలెం రహదారి, అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి వెళ్ళే రహదారి గతంలో అది ఆగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. కొత్తగా ప్రతిపాదనలు ఇచ్చాం. దానికి సుమారు 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా దానికి మంజూరు చేయించుకున్నాం. ఆ వర్క్ కూడా మొదలుపెట్టి నంది వెలుగు వరకు ఈ రహదారిని ఇమీడియట్గా 4 లేన్ల రహదారిగా మార్చుకునే విధంగా, పెదరావు నుంచి ఏ విధంగా మనం విఎస్ఆర్ కాలేజ్ వరకు తీసుకొచ్చామో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ఆ ప్రణాళికని కొనసాగించే విధంగా ఈ వేసవికాలంలోనే తప్పకుండా దాన్ని త్వరగా టేకప్ చేస్తాం. గతంలో మనం అద్భుతంగా తీసుకొచ్చిన రక్షిత మంచినీటి పథకం నిర్వీర్యం అయిపోయింది. ఆ పథకాన్ని మరొకసారి మనం రీవ్యాంప్ చేసి నెట్వర్క్ దాన్ని పెంచే విధంగా ప్రతి ఇంటికి మనం రక్షిత మంచినీరు పథకం కింద నీరు అందించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఇప్పుడే నేను అధికారులకు చెప్పాను. హౌసింగ్ విభాగాన్ని కూడా మేము కొంచెం లోతుగా అధ్యయనం చేస్తున్నాం. త్వరలోనే ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చి లబ్ధిదారులందరినీ కూడా గుర్తించి
ఈ వేసవి కాలంలో వాళ్ళు సొంత గృహాలు ఏర్పాటు చేసుకునే విధంగా తప్పకుండా మా సైడ్ నుంచి మేము అది అందుబాటులోకి తీసుకొస్తాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల తెనాలి నియోజకవర్గ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు, జిల్లా నాయకులు తమిరిష రఘు, మండల బీజేపీ అధ్యక్షులు కడియాల నందకిషోర్ వారి ప్రసంగాల్లో నితిన్ నబీన్ సిన్హా రాజకీయ నేపథ్యం గురించి, అతి చిన్న వయసులో శాసనసభ్యుడిగా బీహార్ రాష్ట్రం నుండి ఎన్నికైన నితిన్ నవీన్ సిన్హా 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్ సిన్హా నాయకత్వంలో వారి అడుగుజాడల్లో పార్టీ పురోభివృద్ధి కోసం పనిచేస్తామని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణం 3 విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా అతి తక్కువ వయసులో 45 సంవత్సరాలకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నితిన్ నబీన్ గారికి మా తెనాలి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అతను 80లో పుట్టి చిన్న వయసు నుంచే ఆర్ఎస్ఎస్లో మంచి చురుకైన కార్యకర్తగా, ఆర్ఎస్లోకి మంచి ఆదర్శమైన వ్యక్తిగా తయారయ్యారు. 2010లో ఎలక్షన్లలో ఇతను గెలిచారు. ఆ ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా బీహార్లో అనేక రకాలైనటువంటి శాఖల్లో పనిచేశారు. అతి తక్కువ వయసులో అంతా చురుకుగా, అంతా చాకచక్యంగా చేసినటువంటి వ్యక్తి మన భారత బీజేపీలోనే మన అదృష్టంగా ఆణిముత్యం లాంటి వ్యక్తిని, భారతదేశంలో బీజేపీ పార్టీకి ఆణిముత్యం లాంటి వ్యక్తి అతను. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కానీ మన మున్సిపాలిటీలో తెనాలి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. 40-50 ఏళ్లలో వర్షాకాలం కూడా చెప్పులు వేసుకొని ప్యాంటు పైకి తీసుకొని వెళ్ళకుండా నడవటం ఏకైక ఈ సంవత్సరమే జరిగింది. అది ఇంతవరకు చరిత్రలో లేదు. ఎప్పుడు ప్యాంట్లు చెప్పులు దర్శిపోయేది, నడుములో నీళ్లు ఉండేది వర్షం వస్తే. ఇప్పుడు ఒక చుక్క నీళ్లు లేకుండా ముందుగానే కాలువలు తీసి శుభ్రం చేసి ముందుకు జాగ్రత్త చేయడానికి విజన్ కలిగినటువంటి మన మినిస్టర్ గారు రావడం మన తెనాలికి మంచి అదృష్టం. తెనాలిలో ఎమ్మెల్సీ గారు కానీ, మన చంద్రశేఖర్ గారు, కేంద్ర మినిస్టర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు, పెమసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళు మన మనోహర్ గారు మంచి డెవలప్ చేస్తుండటం మన తెనాలికి అదృష్టంగా భావించుకుంటూ, ఒక యువకుడైన 40 సంవత్సరాల యువకుడైన నితిన్ నబీన్ గారు అధ్యక్షుడిగా ఎన్నికవడం యువతరానికి భారతీయ జనతా పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతని సూచిస్తుంది. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2 సార్లు బీహార్ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి ఓటమి అంటే ఎరగని నితిన్ నబీన్ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులైనారు. వారికి తెనాలి పట్టణ భారతీయ జనతా పార్టీ అన్ని సంఘాల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తారు. మా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా నితిన్ నబీన్ గారు ఎన్నిక కావడం మాకు చాలా సంతోషం. 45 సంవత్సరాల మా వయసు కలిగిన వ్యక్తి జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా రావటం, మాతో పాటు మమ్మల్ని నడిపించే ఒక నూతన రథసారథి మాకు దొరకడం కూడా మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి వారికి మా వయసు వ్యక్తిగా వారు మాకు సమకాలికులుగా మేము వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి, ఏదైతే భారతీయ జనతా పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి వారు చూపించే మార్గాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా 24 గంటలు కూడా మేము పనిచేస్తామని చెప్పి ఈ మీడియా సమూహం ద్వారా అదేవిధంగా ప్రజానికి అనుగుణంగా మేము తెలియజేసుకుంటున్నాం. తెనాలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అహారహం కృషి చేస్తున్న వ్యక్తి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు. నిన్నటి రోజున మాకు తెలిసింది తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, వీరందరూ కూడా తెనాలిని ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ఉందో నరేంద్ర మనోహర్ గారి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా వాళ్ళు ఆమోదిస్తూ తెనాలిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి నిన్న 26 కోట్ల రూపాయలతో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. పద్మశాలీయ వంశ మూల పురుషుడైన శ్రీ మార్కండేయ మహర్షి జయంతి మహోత్సవాన్ని విశేష పూజలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం వద్ద బుధవారం మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకుని శ్రీ మార్కండేయ మహర్షి విగ్రహానికి ఆలయ పూజారి ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, సంఘ గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, అధ్యక్షులు తిరువిధుల సాంబశివరావు,
ఆలయ చైర్మన్ హరిగోపాల్, ఆలయ కమిటీ సభ్యులు, పద్మశాలియ బహుత్తమ సంఘం కమిటీ సభ్యులు తదితర పద్మశాలి సంఘీయులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి భద్రావతి సమేత భావనేశ్వరం దేవస్థానంలో మార్కండేయ జయంతి ఈరోజు అత్యద్భుతంగా జరుపుకున్నాము. ఇది చాలా సంతోషదాయకం. అందరూ కూడా వచ్చినందుకు సభ్యులందరూ కూడా ధన్యవాదములు. శ్రీ భద్రావతి సమేత భావనార్సి స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లోనే ఈ రోజున శ్రీ మార్కండేయ మహర్షి జయంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. శ్రీ మార్కండేయ మహర్షిని గురించి మన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి మన పురాణాల్లో తెలిసిన విషయమే. మృకండ మహర్షికి ఈ మార్కండేయుడు అనేక సంవత్సరాల తర్వాత పరమేశ్వరుని తపస్సు చేత జన్మించడం జరిగింది. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు, నీకు అల్పాయుష్యుడు కలిగినటువంటి ఒక గుణవంతుడైన మహాభక్తుడైనటువంటి కుమారుడు కావాలా, లేదంటే దుర్మార్గమైనటువంటి జీవితాన్ని గడిపే చిరకాలం వర్ధిల్లేటువంటి కుమారుడు కావాలని కోరినప్పుడు భక్తి ప్రపత్తులతో ఎప్పుడు కూడా ప్రసన్న వదనంతో ఉండే అల్పాయుష్కుడైన కుమారుడైన పర్వాలేదు అన్నప్పుడు ఆ పరమశివుడు ఈ మార్కండేయుని జన్మాన్ని మృకండ మహర్షి కలిగించాడు. మరి ఆ మార్కండేయుని చరిత్ర మనందరికీ తెలిసిందే. మరి అతనికి వయసులోకి వచ్చిన తర్వాత 16 సంవత్సరాలకే ఆయుష్ నిండి మరి యమధర్మరాజు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు పరమశివుని సన్నిధిలో తన మొత్తం జీవితాన్ని గడుపుతూ ఆ పరమశివుని సన్నిధినే తన సన్నిధిగా చేసుకుని యమధర్మరాజుకి ఎదురేగి ఆ పరమశివుని ప్రత్యక్షంతో మరి చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయినటువంటి మార్కండేయ మహర్షి. ఆ భావనార్షి మహర్షికి 100 మంది పుత్రులు ఉన్నారు. ఆ 100 మంది పుత్రులే పద్మశాలీయ వంశాంకురాలుగా పద్మశాలి వంశవృక్షంగా విరాజిల్లుతూ ఈ రోజున పద్మశాలి వంశాన్ని కాపాడుతూ శ్రీ భద్రావతి సమేత భావనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తెనాలి పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో వస్తున్న అనూహ్యమైన మార్పులకు అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై అపోహలు వీడి ఆ సేవల ప్రయోజనం పొందే విషయంలో అవగాహన పెంచుకోవాలని హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర, ప్యారిస్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ జిల్లా విభాగం వారి సారథ్యంతో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో 600 మంది విద్యార్థులకు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించే దిశగా విలువైన హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్న రోటరీ సేవలు అభినందనీయమన్నారు. వ్యాక్సిన్ వేయించే విషయంలో అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. 5 రకాల క్యాన్సర్లు సోకకుండా రక్షిస్తుందని వివరించారు. మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమ మాట్లాడుతూ 9 నుండి 14 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు వేస్తున్న వ్యాక్సిన్ మగపిల్లలకు ఇటువంటి విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధి ప్రమాదకారి అన్నారు. ఢిల్లీ క్లబ్ రొటేరియన్ వందన వల్ల మాట్లాడుతూ రోటరీ క్లబ్ సామాజిక బాధ్యతగా క్యాన్సర్ వ్యాధి నిర్మూలన చేపడుతున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి, గుంటూరు క్లబ్ రొటేరియన్ అనిల్, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, నల్లూరి వెంకటేశ్వరరావు, కన్నెగంటి మురళీకృష్ణ, జీవి నారాయణ, గుత్తా వెంకటరత్నం రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రోజున మనం తెనాలిలో ఉన్న మన రోటరీ విభాగం ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే చిన్న వయసులోనే మన బడి పిల్లలకి 5 రకాల క్యాన్సర్ నివారించడానికి కోసం హెచ్పివి వ్యాక్సిన్ ప్రత్యేకంగా ఆడపిల్లల్లో సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో దీని గురించి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. అయితే దాదాపు 2000 రూపాయలు ఈ వ్యాక్సినేషన్ ఖర్చు ఉచితంగా వీళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి గుంటూరు జిల్లాలో నిన్నటి నుంచి కూడా రోటరీ విభాగం నుంచి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వాళ్ళ ప్రతినిధులు కూడా వచ్చారు. సో మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా మన ప్రజల తరఫున వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెనాల్లో ఉన్న మన పౌరులందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాలి. ఇది 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి మనం ఈ వ్యాక్సినేషన్ వేస్తే 5 రకాల క్యాన్సర్ రాకుండా నివారించడానికి చాలా చక్కగా రీసెర్చ్ చేసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా లాంటి దేశంలో ప్రతి ఒక్కరికి కంపల్సరీ చేసి పూర్తి చేశారు. మన దేశంలో కూడా దీన్ని మనం మొదలుపెట్టాం. తెనాలి ప్రాంతంలో నిన్న తాడేపల్లి, గుంటూరు, రేపల్లె ఈ ప్రాంతాల్లో కూడా పూర్తి చేసుకుని ఈరోజు తెనాల్లో వచ్చారు. ఇక్కడ కూడా మన తల్లిదండ్రులు కూడా ఈ కాన్సెప్ట్ని వాళ్ళు గుర్తించి వాళ్ళ బిడ్డల్ని ప్రోత్సహించి ఒక నమ్మకంతో అప్పచెప్పి తప్పకుండా ఈ వ్యాక్సినేషన్ ద్వారా వాళ్ళ ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం అనేది నిజంగా మనందరం కూడా గర్వించాలి. అయితే డాక్టర్ ఉమ్మ గారు
గౌరవ మాజీ శాసనసభ్యురాలు ఆమెతో కూడా మాట్లాడినప్పుడు మాకేమర్థమైందంటే కొంచెం అవగాహన పెంచే విధంగా కొంతవరకు మేము కూడా ఒక బాధ్యత తీసుకుని ప్రజాప్రతినిధులుగా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మీ ఇలాంటి మీడియా మిత్రుల ద్వారా కానివ్వండి, లేదా కరపత్రాల ద్వారా పాఠశాలలో ఉన్న పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంలో కూడా వీళ్ళందరికీ కూడా వివరించి ఏ విధంగా ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఖచ్చితంగా క్యాన్సర్ని మనం ఎదుర్కోగలుగుతామో నివారించగలుగుతామో అనే దానిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం బాధ్యత మనందరికీ ఉంది. 9 నుంచి 14 ఏళ్ల వయసున్నటువంటి బాలికలకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ని మరి ఫస్ట్ డోస్ అన్నది ఇవ్వటం జరిగింది. ఇందాక వారందరితో కూడా మాట్లాడటం, అలాగే ఇప్పుడు 9 నుంచి 14 ఏళ్లకి మరి WHO రికమెండేషన్ కూడా 2 డోసెస్ మనం ఇస్తే సరిపోతుంది అన్న ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. అయితే ఇది వయసుతో నిమిత్తం కాదు, 14 ఏళ్ళు దాటినా కూడా ఈ వ్యాక్సినేషన్ అంటే ఆ వైరస్ సోకనటువంటి వారికి మనం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందాక వందన గారు, షీ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ, షీ సో యాక్టివ్ అండ్ షీ వాజ్ సో ప్రోయాక్టివ్ దట్ ఇక్కడ మన ప్రాంతంలో ఇంకా కూడా వచ్చి వారి వంతు సహకారాన్ని అందిస్తా అన్నారు. మేము వారితో చెప్పటం ఇది ఒక స్టార్టింగ్, నెక్స్ట్ టైం యూ విల్ సీ అ బూమ్ ఇన్ దిస్ ఏరియా. అది గర్ల్స్లోనే కాదు బాయ్స్లో కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా ప్రభుత్వ పరంగా మరి అవకాశాలు కల్పించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ని అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. To vaccinate each and every child in this country, and I will keep on running and doing my good work till every child in this country is not vaccinated and saved from cancer. Cancer is the worst form of is the worst disease, and in that cervical cancer is the worst form of cancer. It is only it only springs up in a body. A woman comes to know about it. By the time she comes to know about it, it's spread all over, and it is then too very late. She barely survives for a month or 2 or whatever, and has the most painful death, and there is no way of coming back out of it. There's only one way, and that is death. So it is very important that we come forward and vaccinate our next generation and protect them against cancer. Rotary District 3150, Rotary District 30111 సంయుక్తంగా సిరం ఇన్స్టిట్యూట్ వారి సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి వ్యాక్సిన్ ఈరోజు తెనాలిలో స్థానిక బాయ్స్ హై స్కూల్లో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో చదివే 9 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకి వేయటం జరిగింది. ఈ వ్యాక్సిన్లను దాదాపు 600 ఈరోజు ఇక్కడ వేయటం జరిగింది. ఇది 3 రోజులుగా ఇది 3150 డిస్ట్రిక్ట్ క్లబ్బుల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ఫస్ట్ డోసు. రెండో డోసు తదుపరి 6 నెలలకి మళ్ళీ ఇంటిమేషన్ చేసి ఇదే పిల్లలకి రెండో డోసు చేస్తాము. ఇంకా చాలామంది మా దృష్టికి వచ్చారు. దరిదాపు ఇప్పటికి 1000 మంది మా అప్లికేషన్లు వచ్చినాయి అని చెప్పేసి స్కూల్స్ నుంచి రావటం జరిగింది. కానీ ఈ 600 మందికే రిజిస్ట్రేషన్ అవటాన ఈ 600 మందికి ఈరోజు వ్యాక్సినేషన్ వేయటం జరుగుతుంది. తదుపరి వారికి కూడా కొద్ది కాలంలో వారికి కూడా వ్యాక్సినేషన్ వేయటానికి అనుమతి అడిగి ఉన్నాము. వారు అనుమతి కూడా ఇచ్చారు. త్వరలో వ్యాక్సినేషన్ ఇస్తారు. ఇచ్చిన రోజున వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వారిని కూడా పిలిపించి వారికి కూడా వ్యాక్సిన్ వేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న యువత రాబోయే తరాలు ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే 9 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతులకు అంటే గర్ల్ స్టూడెంట్స్కి మనం ఈ వ్యాక్సినేషన్ ఉంచినట్లయితే దాదాపుగా 100% వాళ్ళకి రాబోయే రోజుల్లో క్యాన్సర్ వ్యాధి అనేది రాదు అని చెప్పని మేము నమ్ముతూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో చాలా యాక్టివ్గా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు వచ్చి పాల్గొని దీన్ని సక్సెస్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఇప్పుడు ఎవరైనా వేయించుకొని వాళ్ళు ఉంటే మేము నెక్స్ట్ టర్మ్ పెట్టేటప్పుడు తప్పకుండా మీరు రెండోసారి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి అనేది చాలా పెద్ద జబ్బు. మనం మిగతా జబ్బుల్ని ఎలా చేసుకున్నా పర్వాలేదు, కానీ క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లయితే వారు డబ్బు ఖర్చు అవుతుంది,
ప్రాణము కోల్పోతారు. కాబట్టి ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నా మరలా అది రివైవ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ బారిన పడకుండా, విషపూరితమైన ఆహారాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని చెప్పని కోరుకుంటూ, పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే వారికి శిక్షణ ఇవ్వడంలో విశేష అనుభవం గల సంస్థ సిద్ధార్థ కోచింగ్ సెంటర్లో ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ పిల్లి విజయ భాస్కర్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. స్థానిక ప్రకాశం రోడ్లో ఏఎస్ఎన్ కళాశాలకు సమీపంలో గల సిద్ధార్థ కోచింగ్ సెంటర్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించే విధంగా లాంఛనంగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పిల్లి విజయ భాస్కర్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఎన్నో వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేందుకు వీలుగా శిక్షణ తరగతులు నిర్వహించామని, ఇక నుండి ఆఫ్లైన్ క్లాసులతో పాటుగా ఆన్లైన్ క్లాసులు కూడా అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, మిగిలిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో 4000 మంది పైగా విద్యార్థులు ఉద్యోగాలను పొందారు. అయితే అందరికీ కోచింగ్ సెంటర్కి వచ్చి కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళకే కుదరట్లేదు. కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు పొందాలి. సో వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాం. అంతేకాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొంత ఖర్చు పెట్టుకొని కోచింగ్ తీసుకొని ఉద్యోగం పొందడం అనేది అందరికీ సాధ్యపడదు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాం. అంతేకాకుండా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా రోజు క్లాసులకు వచ్చి విని ఉద్యోగాలు పొందాలంటే వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. అంతేకాకుండా కొంతమంది ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఫీజును భరించేటువంటి ఆర్థిక వనరులు వాళ్ళకు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి తక్కువ ఫీజులోనే వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు పొంది ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కలుగు చేయడం కోసం మనం ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్ళు మా వెబ్సైట్ని లేదంటే మా యాప్ని పరిశీలించి వాళ్ళు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నాం. అయితే బిగినర్స్కి చాలా సులువైన పద్ధతులు ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి డిజైన్ చేయబడినాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి, నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట, మంత్రి నాదెండ్ల మనోహర్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవ ఎన్నిక పట్ల తెనాలి నియోజకవర్గ బీజేపీ శ్రేణుల హర్షం. క్యాన్సర్ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా రోటరీ క్లబ్ అందిస్తున్న హెచ్పివి సేవలు అభినందనీయం, మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.